ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ ఈశోవసు నామ సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి అండి. మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ఉగాది వేళ విశేషం, మరి జ్యోతిష్య బలం ప్రశ్న శాస్త్రం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. మీనరాశి వారి జాతకం ప్రశ్న యోగం, చదువు విద్యా యోగం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, అనుకున్న పనిది, ధైర్యవచనంది, ఆరోగ్య బలంది, ధనబలంది, రుణబలంది, యోగ బలంది, సంతాన బలంది, సంసార బలంది, కుటుంబ బలంది, నమ్మిన వారి వలన మేలా కీడా, లాభమా నష్టమా, చేసే పనుల ఎలా ఉంటుంది, ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది, నమ్మిన పనుల ఎలా ఉంటుంది, అలాగే బిజినెస్ విషయంలో ఎలా ఉంటుంది, విద్య విషయంలో ఎలా ఉంటుంది, సంతాన విషయంలో, సంసార విషయంలో ఎలా ఉంటుంది, ధన విషయంలో ఎలా ఉంటుంది, రుణ విషయంలో ఎలా ఉంటుంది, గుణ విషయంలో ఎలా ఉంటుంది. చూడు జానకిరామ్, ముఖ్యంగా మాత్రం మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఓంకారేశ్వరుడు వచ్చినండి, మహాకాళేశ్వరుడు వచ్చిండు వారికి జ్యోతిష్య బలంలా, శివుడు వచ్చిండు, ఆంజనేయ స్వామి, విష్ణు ఈశ్వర్ బ్రహ్మ, అలాగే రాఘవేంద్ర స్వామి, అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి పేరు మీద. వారి జాతక బలానికి చెప్పాలంటే ఆంజనేయ స్వామి వచ్చిండండి, నవగ్రహాలు వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు. ఈ రాశివారి జాతకంలో మీనరాశి వారి జాతకంలో చూడాలంటే చాలా వరకు యోగ బలం ఉన్నదండి. కానీ కాకపోతే ఈ సంవత్సరం ఈ రాశి వారికి మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. సాయం చేసేవారు నలుగురు అయితే ఇబ్బంది పెట్టేవారు 7గురు ఉంటారండి. కానీ నవగ్రహాల్లో చూడాలంటే రవిగ్రహం వీరికి అనుకూలంగా ఉన్నది, చంద్రగ్రహం మాత్రం ఇబ్బందికరమైన యోగ బలం ఉన్నది, కుజగ్రహం మాత్రం వీరికి మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన యోగం ఉంది. కాబట్టి రుణ చిక్కు, ధన చిక్కు, ఆరోగ్య చిక్కు తప్పకుండా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలండి. అలాగే బుధగ్రహ బలం మంచి ఉంది కాబట్టి మాత్రం మీరు వ్యాపారం చేసేవారు, ఒడ్డు వ్యాపారం చేసేవారైతే, అలాగే విద్యార్థులు చదువుకునేవారైతే, అలాగే మాత్రం మీరు మ్యాథ్స్ రంగంలో నడిచేవారైతే, కంప్యూటర్ రంగంలో నడిచేవారైతే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంక్ రంగంలో, అకౌంటెంట్ రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నోటరీ రంగంలో ఉన్నవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా గురుగ్రహం అనుకూలత ఉంది కాబట్టి మాత్రం విద్య విషయంలో, సంతాన విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో బాధ్యతలు ఎక్కువ ఉంటాయి వీరి పేరు మీద. ఈ మీనరాశి వారి జాతకం ఎలాంటిదంటే అండి, ఏ నీటిలోనైనా సరే మాత్రం ఇదే జాతకం ఉంటుందండి, ఈత కొడుతుంది. అది నదైనా సరే, సముద్రమైనా సరే, మన మామూలు నీళ్ళైనా సరే, కుంటలో నీళ్ళైనా సరే, మామూలు బావిలోనైనా సరే ఈత కొడుతుంది. కాబట్టి ఈ రాశివారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే తట్టుకునే శక్తి ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే ఈ రాశివారికి అధిపతి మాత్రం రాష్ట్రాధిపతి గురుడు కాబట్టి ఈ రాశివారి జాతకానికి ఓపిక చాలా ఉంటుంది, దైవ లక్షణం చాలా ఉంటుంది. అలాగే మాత్రం పూర్వాచార యోగ బలం చాలా ఉంటుందండి. పూర్వాచార యోగ బలం అంటే తాత ముత్తాతలు పాటించిన పాటింపులు, దైవభక్తి, తల్లిదండ్రులు చూపించిన దారి, పెద్దలు నేర్పిన విద్య, అలాగే మాత్రం చాలా వరకు స్నేహితులు ఉంటారు. కానీ మాత్రం వీరికి వందలాది మంది స్నేహితులు ఉంటారు. కానీ మాత్రం చాలా క్లోజ్ ఫ్రెండ్ మాత్రం 2 లేదా 3 వరకే ఉంటారు, లేదా ఒక్కొక్కసారి ఒక్కరే ఉంటారండి. అలాంటి రాశివారు ఈ రాశివారు. రేవతి నక్షత్రం వారు మాత్రం జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం గణపతికి మాత్రం మహాహోమం చేయించాలండి. గణపతి మహాహోమం చేపిస్తే మంచిది. అలాగే వీరి జాతక బలానికి ఉత్తరాభద్ర నక్షత్రం వారి జాతక బలంలో చూడాలంటే ఎల్నాటి శని ప్రభావం మొదలవుతుందండి. రాశివారు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎల్నాటి శని ప్రభావం మొదలవుతుందంటే చాలామందికి భయం ఉంటుందండి. కానీ ఎల్నాటి శని ప్రభావం మాత్రం మొదలవుతుందంటే మాత్రం మంచి జరగవచ్చు, ఇబ్బంది రావచ్చు. కొందరికి ఏముంటుందంటే మాత్రం శని మొదలైనప్పుడు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. మామూలుగా ఉన్నవారు మాత్రం ముఖ్యమంత్రి లెవెల్లో కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కొందరు ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్నవారు కింది స్థానం అధమ స్థాయిలో పడే అవకాశం కూడా ఉంటుంది. అని ఈ రాశి వారు అధమ స్థాయిలో పడతారనేది గ్యారంటీ లేదు, అలాగే పైకి వస్తుందన్న గ్యారంటీ లేదండి. 2 రకాల్లో మాత్రం వీరికి మంచి జరగాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా శనేశ్వరులకు మంచి జరిగినా మనకి ఇబ్బంది పెట్టినా తట్టుకునే శక్తి ఇవ్వు దేవుడా అని ఖచ్చితంగా వీరు ఫస్ట్ విఘ్ననాయకుడు ఏ దేవుళ్ళకు పూజ చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరుడు చేస్తారు. కాబట్టి మహాగణపతి పూజ చేసి ఆ తర్వాత మాత్రం నవగ్రహాలకు పూజ చేసి ఆ తర్వాత ఈ శనేశ్వరుని మాత్రం పూజ చేయించడం, హోమం చేయించడం చాలా వరకు మంచిదండి. వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అయితే చాలా వరకు ఇబ్బందులు ఉంటాయండి. నమ్మిన వారి వలన ఇబ్బందులు ఉంటాయి, కొలీగ్స్తో ఇబ్బందులు ఉంటాయి, బాసులతో ఇబ్బందులు ఉంటాయి. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. రెవెన్యూ రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. రొడ్ల భవనాల శాఖ వారికి
చాలా చికాకులు ఉంటాయి. అలాగే రవాణా రంగం వారికి ఇబ్బందులు తప్పవు. వైద్య ఆరోగ్య రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బోధన రంగం అంటే విద్య నేర్పించేవారు ప్రొఫెసర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కళాకారులు, క్రీడాకారులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి. కొందరికి అధమ స్థాయి ఉంటుంది, కొందరు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి మాత్రం 100లో మాత్రం 30% వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 70% ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి. వివాహం ఇష్ట ప్రకారం చేసుకున్నవారు కావచ్చు, చేసుకోవాలనుకునేవారు కావచ్చు, కొన్ని ఇబ్బందులు తప్పక ఉంటాయండి వీరి జాతక బలానికి. ఇంతమంది దేవుళ్ళు వచ్చారండి. ఆంజనేయ స్వామి వచ్చిండు, ఆంజనేయ స్వామి వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు, అలాగే త్రిమూర్తులు వచ్చిండు, మహాగణపతి వచ్చిండు, అలాగే మాత్రం అమరలింగేశ్వర స్వామి వచ్చిండు, రాఘవేంద్ర స్వామి వచ్చిండు. ఇంతమంది దేవుళ్ళు వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వీరికి దైవశక్తి అధికం ఉంటుందండి. వీరి జాతక బలానికి మాత్రం దైవశక్తి అధికం ఉన్నందువలన మాత్రం వీరికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చికాకులు వచ్చినా తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుందండి. కొందరికి మాత్రం ఆకస్మికంగా భార్యాభర్తలతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. హాస్పిటల్ పాలయ్యే అవకాశం ఉంటుంది. ఆపరేషన్లు జరిగే అవకాశం ఉంటుంది. మాతృ సైడ్ అయినా పితృ సైడ్ అయినా సరే ప్రాణగండాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానానికి అరిష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా ధనం నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అన్నదమ్ములతో వైరుధ్యం ఉంటుంది. లేదా రుణ చిక్కులు ఉంటాయి. డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడటం కానీ, తీసుకొని మోసపోవటం కానీ, డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడటం కానీ, తీసుకొని లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం కానీ, లేదా మధ్యవర్తి ఇబ్బంది పడటం కానీ, లేదా వీరి జాతక బలానికి బాటను పోయి కంప నెత్తిని పెట్టుకున్నట్టు లేనిపోయి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి వారి రాజకీయ రంగంలో చూడాలంటే మాత్రం వీరి రాజకీయ రంగంలో అద్భుతంగా ఉంటుంది. కానీ మాత్రం ఎక్కడ పోయినా వీరికి విమర్శలే ఉంటాయండి. వీరు నిజం గురించి, అలాగే మాత్రం సత్యం గురించి కొట్లాడేవారు ఉంటారండి రాజకీయ రంగంలో. అలాగే మాత్రం ప్రజల గురించి కావచ్చు, అందరి గురించి వీరు కొట్లాడేవారు ఉంటారు. కానీ అడగడుగున ఇబ్బందులు పెట్టేవారు ఉంటారు. వీరితో మిత్రత్వం మంచిగా ఉంటేనే వీరికి ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహం చాలా ఉంటుంది ఈ రాశి వారికి. అంటే ఈ రాశి వారు నమ్మక ద్రోహం పెడతారని కాదండి నా ఉద్దేశం. ఈ రాశి వారికి నమ్మక ద్రోహం చేసేవారు చాలా ఉంటారు. కాబట్టి ఎవ్వరు ఎప్పుడు ఏ టైంలో ప్లేటు ఫిరాయిస్తారో తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం అంశబలం భారీ ఉన్నది. వీరి జాతక బలానికి లక్కీ నెంబర్ 3 వస్తుందండి. అలాగే వీరి జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం 8 కూడా వస్తుంది. అలాగే 1 వస్తుంది. ఆదివారం, శనివారం, అలాగే గురువారం కలిసి వచ్చే అవకాశం ఉంది. వస్త్రాలు, అన్ని వస్త్రాలు మంచిదే. కానీ గోధుమ వర్ణం, అలాగే మాత్రం బంగారు వర్ణం, అలాగే వీరి జ్యోతిష్యంలో చిత్రవర్ణం అంటే చాలా కలర్ఫుల్గా, అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వెండి కలర్ రంగు ఆ వస్త్రం చాలా వరకు మంచిదండి. ముఖ్యంగా మాత్రం తెలుపు వస్త్రధారణ చాలా వరకు మంచిది. ఈ మీనరాశి వారి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం ఈ సంవత్సరం మొదలు కాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మాత్రం నవగ్రహాన్ని పూజ చేసి శనీశ్వరుడికి శాంతి చేపించడం చాలా మంచిదండి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఏమైనా ఉంటే అవి తగ్గే అవకాశాలు ఉంటాయి. అలాగే పెద్దలు ఒక దారికి చూపించే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఈ రాశి వారు అయితే విపరీతంగా ధనం ఖర్చు పెట్టరు. అలాగని విపరీతమైన ధనం మీద అయితే ఆశ ఉండదు. అన్నిటికీ ఒక లిమిట్స్లో ఉంటారు. డబ్బు విషయం కావచ్చు, ధన విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, ఎవరిని తీసిపడేరు. అలాగని ఎవరిని తొందరగా కూడా నమ్మరు. 1కి 10 సార్లు ఆలోచన చేస్తారు. వీరి జ్యోతిష బలంలో చూడాలంటే బాధ్యత యోగంలో ఉంటారు. వీరు కుటుంబ బాధ్యత అన్న ఉంటుంది, విద్య బాధ్యత అన్న ఉంటుంది, ధన బాధ్యత అన్న ఉంటుంది. అలాగే రాజకీయ విషయంలో కూడా బాధ్యత ఉంటుంది. ప్రతి విషయం వీరు బాధ్యతలు తీసుకుంటారు. ఆ బాధ్యతలు నెరవేరే అవకాశం ఉంటుంది. అని మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం దేవగణ యోగం ఉన్నదండి. ముఖ్యంగా మాత్రం చాలా శుభప్రదం ఉన్నది. కానీ మాత్రం ఎల్నాటి శని ప్రభావం, రెండవది నరఘోష చాలా ఉందండి. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి కంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావం 1, రెండవది నరఘోష, 2 చాలా డేంజర్. కాబట్టి మాత్రం ఈ రెండింటిని శాంతి చేపించుకోవాలండి. అన్ని రాశులతో పాటు ఈ రాశి వారు కూడా మాత్రం కాలానుగ్రహ దోషం, అదే కాలరిష్ట దోషం, అలాగే దేశరిష్ట దోషం, అలాగే షష్టగ్రహ కూటమి మూలంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాశి మీనరాశి వారు, అలాగే రేవతి నక్షత్రం వారు, ఉత్తరభద్ర నక్షత్రం వారు, ఎవరికి వారు మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి హోమం చేసుకోవడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడు వలన మంచి యోగ బలాలు కలుగుతాయండి. శుభం భూయాత్.